నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. బీఆర్ఎస్ దాదాపుగా 20 స్థానాల వరకు కూడా చేరుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రిజల్ట్స్ దేనికి సంకేతం? అలాగే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? ఈ రెండు మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ ని మనం పరిశీలించి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లిందా, పెరిగిందా, అది స్థిరంగా ఉందా లేదా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజల్లో ఎలాంటి విశ్వాసం ఉండేది, ఇప్పుడున్న కాంగ్రెస్ పైన ఎలాంటి విశ్వాసం ఉంది, ఈ రెండు రిజల్ట్స్ ని బేరీజ్ చేసుకుని మనం అంచనా వేయవచ్చు. ఇక అధికార ప్రభుత్వాలకు స్థానిక సంస్థల ఎన్నికలు రెఫరెండమా కాదా అనే విషయాన్ని కూడా మనం అంచనా వేద్దాం. ప్రస్తుతం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలని మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 116 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే అందులో అధికార కాంగ్రెస్ పార్టీ 68 స్థానాలు కైవసం చేసుకుంది ఇప్పుడున్న రిజల్ట్స్ ప్రకారం. ఇంకా ఈ స్థానాలు 2-3 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 5 స్థానాల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 73 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఖాతాలో మున్సిపల్ స్థానాలు పడే ఛాన్స్ ఉంది. అలాగే బీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలను మనం పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ దాదాపుగా 20 స్థానాలను కూడా చేరుకోలేని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. 14 స్థానాలను మాత్రమే ఇప్పటి వరకు గెలుచుకుంది. ఆ స్థానాల సంఖ్య 1-2 పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అత్యధికంగా ఈ ఎన్నికల్లో హంగు అనేది ఏర్పడింది. దాదాపుగా 33 స్థానాలు హంగు ఏర్పడింది. ఒక స్థానం ఇతరులు గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మాత్రం 0 దక్కిందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వివరాలు. ఇక గత 2020 మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మనం పరిశీలించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 120 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే అందులో అత్యధికంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 112 స్థానాలను గెలుచుకుంది. అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ 10 స్థానాలు కాదు కదా 5 స్థానాలను కూడా చేరుకోలేని పరిస్థితిలో 4 స్థానాలు గెలుచుకొని చాలా దారుణమైన ఫలితాలని మూటగట్టుకుంది. ఇక బీజేపీ 2, ఎంఐఎం 2 స్థానాలను గెలుచుకుంది గతంలో. ఈ రెండు ఎన్నికల ఫలితాలను మనం బేరీజ్ చేసుకున్నట్లయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలుచుకున్న స్థానాలని మనం ముందు పరిశీలిద్దాం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 120 స్థానాలకు 112 స్థానాలు, అంటే దాదాపుగా 90% ఎబో రిజల్ట్స్ చూపించింది ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ. అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం 116 స్థానాలకు గాను 68 లేదా ఇప్పుడు అంటే ఇంకొక 3-4 స్థానాలు 5 స్థానాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి 70 స్థానాలకు పైన మాత్రమే గెలుపొందినట్టు మనం భావించవచ్చు. అంటే ఇక్కడ రిజల్ట్స్ ని అధికారంలో ఉన్నటువంటి పార్టీల రిజల్ట్స్ ని మనం బేరీజ్ చేసుకున్నట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ విశ్వాసం చూపించినట్టు మనం భావించవచ్చు. ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఎన్నికల ఫలితాలను గత ఎన్నికల ఫలితాలకు బేరీజ్ చేసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో 120 స్థానాలకు 112 స్థానాలు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ గెలుచుకుంటే ఇప్పుడు 116 స్థానాలకు గాను 100 స్థానాలు కూడా చేరుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందంటే కాంగ్రెస్ గ్రాఫ్ ప్రజల్లో పడిపోయిందని కొంత భావించాల్సిన అవసరం ఉంది. దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది కాంగ్రెస్ పెద్దలు ఆలోచించుకొని దాన్ని పోస్ట్ మార్టం చేసుకొని చర్యలు చేపడితే వచ్చే జనరల్ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రౌండ్ లెవెల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎందుకు ఇన్ని స్థానాలు గెలుచుకుంది అనే ప్రశ్నలు సామాన్యుల్లో వినిపిస్తున్నాయి. దీనికి ఒకే ఒక కారణం, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, దాదాపుగా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఫలాలు అనేటివి వాళ్ళ గ్రామానికి వాళ్ళ వార్డులకి చెందాలంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి ఎక్కువ స్థానాలు ఇస్తేనే ఆ ఫలాలు అనేటివి అందుతాయనే ప్రగాఢమైన విశ్వాసం ప్రజల్లో ఉంటుంది. కాబట్టి అలాగే అలాంటి బ్లాక్ మెయిలింగ్ స్టేట్మెంట్స్ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు. దున్నపోతుకు గడ్డి పెట్టి బర్రెకు పాలు వింటే వస్తాయా అనే డైలాగ్ ఇందుకు నిదర్శనంగా మనం భావించవచ్చు. ఈ కారణంగానే ప్రభుత్వ ఫలాలు మాకు అందాలి, ఈ ఎన్నికల్లో ఓడించినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం మారదు కదా అనే విధంగా ఓటర్స్ ఆలోచించారు. కాబట్టి ఈ రిజల్ట్స్
మెరుగైన ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధించిందని మాత్రం చెప్పవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి నెగిటివిటీని ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోయింది అనే రీజన్ ని మనం పరిశీలించినట్లయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి తప్పునే పదే పదే రిపీట్ చేసుకుంటూ వస్తోంది బీఆర్ఎస్ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 2% ఓట్ల తేడాతో మాత్రమే అధికారాన్ని పోగొట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ 2% ఓట్లు కూడా ఎలా పోయినాయంటే, ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన భూ కబ్జా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, స్కాములు ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి సిట్టింగ్లకే మళ్ళీ టికెట్స్ ఇచ్చి వాళ్ళ మొహాలని కాకుండా కేసీఆర్ మొహాన్ని, కారు గుర్తును చూసి మాత్రమే ఓటర్లు ఓటు వేస్తారనే ఒక బ్లైండ్ థింకింగ్ తో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళింది. కాబట్టి ఆ 2% ఓట్లు సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటమి చెంది ఆ 2% ఓట్లు అటు ఇటు మారిపోయి ప్రభుత్వాన్ని పడగొట్టిందని చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా గులాబీ దళపతి ఆయన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోకుండా ప్రజల్ని ఆయన మైండ్ సెట్ లోకే ప్రజల్ని తెచ్చుకునే విధంగా మొండిగా వెళ్ళినట్టుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలను చూసుకున్నా గానీ ఇదే విషయం మనకు ధృవీకరణ జరుగుతుంది. ఏదైతే ఒక నాయకుడు చనిపోతే ఆ నాయకుడి ఇంట్లో నుంచే ఎవరో ఒకరికి సానుభూతి పరంగా టికెట్ ఇవ్వాలనే పాత ట్రెడిషన్ నే గులాబీ అధిపతి ఫాలో అవుతున్నట్టు, కేటీఆర్ కూడా ఫాలో అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు దుబ్బాకలో కూడా అలాంటి నిర్ణయం వల్లనే నెగిటివ్ ఫలితాన్ని మూటగట్టుకోవడం జరిగింది. ఆ ఫలితం నుంచి కూడా తేరుకోకుండా జూబ్లీ హిల్స్ లో ఆ ప్రజా క్షేత్రానికి, రాజకీయాలకు ఎలాంటి కనెక్టివిటీ లేని మాగంటి గోపీనాథ్ భార్యని నిలబెట్టడం ద్వారా అటు కాంగ్రెస్ పార్టీ యూత్ లీడరుగా, ప్రజల్లో ఉన్నటువంటి నాయకునిగా ఉన్నటువంటి ఒక నవీన్ యాదవ్ ని నిలబెట్టడం ద్వారా జూబ్లీ హిల్స్ స్థానాన్ని వదులుకోవడం జరిగిందనే అభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల నుంచి కూడా ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా బీఆర్ఎస్ మొండిగా ముందుకు సాగిందని కూడా చెప్పవచ్చు ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసుకున్నట్లయితే. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో సైతం దాదాపుగా రౌడీ షీటర్లు, అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు ఉన్నటువంటి నాయకులకు కౌన్సిలర్లుగా అవకాశం ఇచ్చిందని అత్యధికమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక ముందు జరిగే ఎన్నికలకైనా బీఆర్ఎస్ నాయకుల మైండ్ సెట్ మార్చుకొని ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే అంశాలని పరిగణలోకి తీసుకొని ఎవరైతే అవినీతి ఆరోపణలు ప్రముఖంగా ఎదుర్కొంటున్నారో వాళ్ళని కొంచెం పార్టీకి కొంత దూరంగా పెట్టి గెలుపు గుర్రాలకు మాత్రమే, బీఆర్ఎస్ లో ఎంతో మంది ఉద్యమ నాయకులు ఉన్నారు, వారికి ఛాన్స్ ఇచ్చి వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో వాళ్ళని గనక రంగంలోకి దింపినట్లయితే మెరుగైన ఫలితాలు సాధించి మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ రోజు విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఐఎమ్ శ్రీనివాస్ గుండోజు. స్టే ట్యూన్ టు నేషన్ ట్రెండ్స్ తెలుగు.